రంజాన్ పండుగ దగ్గర పడుతోంది. దీంతో హైదరాబాద్లో షాపింగ్ సందడి నెలకొంది. ప్రధానంగా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. హలీం వంటకానికి గిరాకీ పెరిగింది. రంజాన్ పర్వదినం దగ్గర పడుతుండడంతో షాపింగ్ మొదలుపెట్టారు ముస్లిం సోదరులు. హైదరాబాద్లో షాపింగ్ సందడి నెలకొంది. ముఖ్యంగా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున షాపింగ్ జరుగుతోంది. రంజాన్ నెలంతా చార్మినార్ దగ్గర సందడే సందడి. అక్కడ పగలుకు రాత్రికి తేడా తెలియదు. ఎటు చూసినా జనమే జనం. ఇసుకేస్తే రాలనంత జనం. కొనుగోలుదారులతో చార్మినార్ ప్రాంతం అంతా కళకళలాడుతోంది. లాడ్ బజార్లో అయితే గుంపులు గుంపులుగా మహిళలు కనిపిస్తుంటారు. గాజులు సహా తమకు ఇష్టమైన అన్ని వస్తువులను కొంటూ కనిపిస్తుంటారు మహిళలు. లాడ్ బజార్లో ఏ షాపు చూసినా కొనేవాళ్లతో కళకళలాడుతుంటుంది. చిన్నారుల చెప్పుల నుండి అత్యంత ఖరీదైన అన్ని వస్తువులు రంజాన్ షాపింగ్లో దొరుకుతాయి. ఇక రెస్టారెంట్ల బిజినెస్ గురించి చెప్పనక్కర్లేదు. రొటీన్కు భిన్నంగా కనీసం 10 ప్రత్యేక వంటకాలు తయారు చేస్తుంటారు రెస్టారెంట్ల ఓనర్లు. ఈ నెలంతా ఈ ప్రత్యేక వంటకాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తినేవాళ్లతో రెస్టారెంట్లు హౌస్ఫుల్ అవుతుంటాయి. కొన్నిసార్లు రెస్టారెంట్లోకి వెళ్ళడానికి కూడా జాగా దొరకదు. బడా బడా రెస్టారెంట్లే కాదు, చిన్న చిన్న కేఫ్లు కూడా రంజాన్ నెలంతా రద్దీగా ఉంటాయి. పేరుకు చిన్న కేఫ్లైనా ఇక్కడ కూడా ప్రత్యేక వంటకాలు ఉంటాయి. రంజాన్ అనగానే గుర్తుకు వచ్చేది హలీం వంటకం. హలీం పేరు వింటేనే హైదరాబాదులకు లొట్టలేస్తుంటారు. రంజాన్ పండుగ సందర్భంగా ఎన్నో ప్రత్యేక వంటకాలుంటాయి. అయినా హలీం హలీమే. హలీంకు పోటీ మరో వంటకమే లేదు. రంజాన్ నెలలో పగలంతా కఠోర ఉపవాసాలుంటారు ముస్లింలు. సాయంత్రానికి నీరసపడిపోతారు. దీంతో ఉపవాసాల ఫలితంగా నీరసపడ్డ ముస్లింలకు బలవర్ధకమైన ఆహారం అందించాలన్న ఆలోచనలో నుండి పుట్టిన ప్రత్యేక వంటకమే హలీం. హైదరాబాదీ హలీంకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇక్కడ తయారయ్యే హలీంకు విదేశీయులకు ఎగుమతి అవుతుంది. రంజాన్ సమయంలో హైదరాబాద్ నగరంలో ఏ గల్లీలో చూసినా హలీం దుకాణాలే కనిపిస్తుంటాయి. సాయంత్రం కాగానే హలీం వంటకాన్ని ఆస్వాదించడానికి క్యూ కడుతుంటారు హైదరాబాదీలు.